ఆంధ్రజ్యోతి టీవీలో వెంకటకృష్ణ అనేటువంటి ఒక ఆయన్ని కూర్చోబెట్టుకుని మాట్లాడిస్తాడు. అతను ఎవరో ఒకడు మాట్లాడతాడు. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి దాన్ని ఇవన్నీ యూట్యూబ్లో తిప్పుతారు. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు సమాధి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? నానా నీ భార్యకి అన్యాయం చేశాను నానా నీ భార్యని కోర్టుకు లాగాను నానా నీ కూతురిని ఆస్తి లాగేసుకున్నా నానా అని చెప్తాడా? సమాధి దగ్గరికి వెళ్ళి ఆనందపడతాడా అని? సిగ్గు లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి ఏమని దండేస్తున్నాడు? రోజు ఏమని దండేస్తున్నాడు? సిగ్గు శరం లేకుండా హరికృష్ణ గారి శవం దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏమని మాట్లాడాడు? దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని వాటేసుకుంటున్నాడు కదా, వాటేసుకుని చెవులో ఏం చెప్తున్నాడు అంటారు. మీరు ఈ పైశాచిక ఆనందం పొందుతూ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలని తప్పుడుతనంగా ప్రచారం చేస్తారు. క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి ట్రై చేస్తారు. మీకు అసలు క్యారెక్టర్ ఉందా అని అడుగుతున్నాను. సార్ చెప్పండి సార్, మీకు క్యారెక్టర్ ఉందా అసలు అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూడండి. ఇదేంటి, ఆ వీడియో లేదా? వీడియో ఉందా? ఇది కాదు, దాని తాలూకు సౌండ్ స్టార్టింగ్ నుంచి పెట్టి చేసాం. 1 year ఎన్ని చేశారు ఇప్పటి వరకు? షార్ట్స్ 2000 దాకా చేస్తుంటాం. 2000 చేసాం 1 year లో. పెట్టండి, మొత్తం పెట్టండి. ఇంకా ఎక్కువ చేసాం. అవి రిలీజ్ కాల. లోకేష్ బాబు గారు కూడా మాట్లాడారు. ఏమన్నారు? తెల్ల షర్ట్ వేసుకుని ఒక తమ్ముడు జగన్ మాదిరిగా బాగా చేశాడు, ఆయనలాగే అసలు యాజ్ టీజ్ దగ్గరగా చేశాడు. నాకు చాలా అనిపించింది అతను చూస్తుంటే. ఎవరు రాసిచ్చేవాళ్ళు? మీరు రాసుకున్నారు, వాళ్ళు రాసిచ్చి? నాకేం తెలీదు. నా కారుకు వస్తారు, ఎక్కించుకోపోతారు, మళ్ళీ ఆడు వదిలేసి వెళ్ళిపోతారు, పాలు 10 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు దీని వెనకాల ఉన్న ఏంటి అనేది ఆ క్యాండిడేట్ ఎవరో తెలియదు మనకి. సో చేస్తున్నాం, పోతున్నాం ముందుకి. పని చేసాం, డబ్బులు ఇచ్చాం. పని చేసాం, డబ్బులు ఇచ్చాం. ఎంత నీచానికి తండ్రి కొడుకుల మీద ఒడిగడతా సోషల్ మీడియా చెడిపోయింది. ఇటువంటి బుడబుడ దొక్కాలు అంటే నిజంగా సార్ మీ వయసుకు తగ్గట్టు ప్రవర్తించాలి కదా చంద్రబాబు నాయుడు గారు. మీరు